రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీయడంతో మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. వారం రోజుల పాటు వాతావరణం మేఘావృతంగా ఉండనుంది. మారిన వాతావరణంతో చలి తీవ్రత కొద్దిగా తగ్గింది. వెదర్ రిపోర్టుకు సంబంధించి మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగానైతే మనకు వాతావరణం మేఘావృతంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు గత 3 రోజుల నుంచి కూడా మనకు ఇదే వెదర్ కంటిన్యూ అవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఎప్పుడైతే మనకు ఫెంగల్ తుఫాన్ అనేది తీవ్రత తగ్గితో అప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. దాంతో పాటు పెద్ద ఎత్తున మనకు వర్షపాతం కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇప్పటికే చూసుకోవచ్చు నిన్న కూడా పలు జిల్లాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే దాదాపు మనకు తేలికపాటి జల్లులు అయితే అక్కడక్కడ నమోదవుతా ఉన్నాయి. ఈ రోజు ఉదయం కూడా చూసుకోవచ్చు మనకు కాస్త డ్రిజ్లింగ్ అనేది కూడా కనిపించింది. సో ఏదైతే మనకు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తుందో దాంతోపాటు వాతావరణం చల్లగా ఉండడంతో పాటు ఉదయం వేళల్లో కాస్త చలి తగ్గినప్పటికీ కూడా మనకు పొగమంచు అనేది కాస్త ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, టైం గడుస్తున్న కొద్ది కూడా పొగమంచు తీవ్రత కూడా మనకు పెరుగుతూ వస్తూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా మనకు సూర్యుడు రాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు 8-9 తర్వాత కూడా మనకు సూర్యుడు రాని సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు దాదాపు ఈ మధ్య కాలంలో చలి తీవ్రత అనేది కాస్త ఎక్కువగా ఉంటూ వస్తుంది. కాకపోతే ఫెంగల్ తుఫాన్ దగ్గర నుంచి కూడా మనకు చలి తీవ్రత కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంతకుముందు దాదాపు మనకు సింగిల్ డిజిట్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు డబల్గా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కంటే మనకు దాదాపు 4-5 డిగ్రీలు అధికంగానే నమోదవుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా చూసినప్పటికీ కూడా దాదాపు 15 డిగ్రీల మేరనే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక రోజంతా చూసుకున్నప్పటికీ కూడా మనకు చల్లటి వాతావరణం తప్పించి ఎక్కడ కూడా మనకు పెద్దగా ఎండ వాతావరణం అయితే కనిపించని సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో అల్పపీడనం అరేబియన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఆ అల్పపీడనం ఎఫెక్ట్ అయితే పెద్దగా తెలంగాణ మీద లేనప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఇటు నవంబర్ కావచ్చు డిసెంబర్ కావచ్చు రెండింటి మీద కూడా మనకు లానినో ఎఫెక్ట్ పడిందని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. లానినో ఎఫెక్ట్ కారణంగా కూడా దాదాపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా మనకు సౌత్ ఇండియా ఏవైతే ఉన్నాయో ఇటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లోనైతే సాధారణ కంటే మనకు ఎక్కువగా అధికంగా వర్షపాతం నమోదయ్యే సూచనలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. అదేవిధంగా మనకు వర్షాకాలం మొదటి నుంచి కూడా మనకు చాలా వరకు వర్షాలు అయితే నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. సాధారణం కంటే ఈ వర్షాకాలం అధికంగా వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనకు అక్టోబర్ ఎండింగ్ దానా తుఫాన్ కావచ్చు ఆ టైంలో కూడా మనకు అధిక వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఇప్పుడు నవంబర్ ఎండింగ్లో మనకు ఫెంగల్ తుఫాన్ కావచ్చు దాంతోపాటు అది కూడా మనకు సాధారణ కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ఇటు డిసెంబర్లో కూడా మనం చూసుకున్నట్టయితే కూడా డిసెంబర్ మొదటి వారం మొత్తం కూడా అంటే దాదాపు మనకు 10 తారీఖు వరకు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఐఎండీ అధికారులు తెలపడం జరిగింది. దీంతో ఇటు రైతులకు కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. అంటే పెద్దగా వర్షం లేనప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉండడంతో రైతులకైతే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. పంటలకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఐఎండీకి సంబంధించిన హెచ్చరికలు కూడా సూచనలు కూడా వర్షాలకు సంబంధించి చూస్తూ ఉండాలని చెప్పేసి కూడా తెలుపుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక హైదరాబాద్ కూడా మనం చూసుకోవచ్చు దాదాపు మేఘావృతమైన వాతావరణమే కనిపిస్తూ ఉంది. గత 3 రోజుల నుంచి మనకి ఇట్లాంటి వెదరే కంటిన్యూ అవుతా ఉంది. సో ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో ఇదే వెదర్ అయితే మళ్ళొక వారం రోజులు కొనసాగే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఇట్లాంటి వెదర్ని అయితే ఎంజాయ్ చేయడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు ఎండ వాతావరణం లేదు, దాంతోపాటు చలి తీవ్రత కూడా లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు అయితే బయటికి వస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. చలి తీవ్రత పోయినప్పటికీ కూడా మనకు చల్లటి వాతావరణం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇదే వాతావరణం అయితే కంటిన్యూగా మన వారం పాటు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ లో కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రత అయితే దాదాపు 20 డిగ్రీల పైన అంటే సాధారణం కంటే దాదాపు 7-8 డిగ్రీల పైన మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇటు పటాన్ చెరువు కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, దాంతోపాటు శంషాబాద్ కావచ్చు ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా చలి తీవ్రత అధికంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా మనకు అధిక మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు అధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. సో ఎక్కడ కూడా మనకు చలి తీవ్రత అంతగా లేనప్పటికీ కూడా మనకు చల్లటి వాతావరణం మేఘావృతమైన వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే వెదర్ అయితే కంటిన్యూగా మరో వారం పాటు ఉండనుంది. దాంతోపాటు ఈ వారం రోజులు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కురిసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.